హలో మామా, వెల్కమ్ టు గోవా వివా కార్నివాల్ 2025. నేను మీ శ్యామ్ యాదవ్ ని. నా ఐఫోన్ కళ్ళతో మీకు చూపిస్తాను గోవా మూలలు. గోవా అప్డేట్స్ A to Z మీకు తెలుగులో కావాలంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాల్సిందే. సో రిక్వెస్టింగ్ ఆల్, మీ సుత్తిమెత్తని చేతులతో ఒక సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. సో ఈ సుత్తి మొత్తం పక్కన పెడితే అసలు మెయిన్ విషయం ఏంటంటే, గోవాలో జరిగే ఫెస్టివల్స్ లో కార్నివాల్ ఒకటి. ఈ ఫెస్టివల్ గోవాలోనే చాలా ముఖ్యమైనది. ఈ ఫెస్టివల్ చూడడానికి మన ఇండియా నుంచి మాత్రమే కాదు, ఫారెన్ నుంచి కూడా జనాలు ఎగబడతారు. ఈ వీడియోలో మనం అసలు ఈ ఫెస్టివల్ ఎందుకు జరుపుకుంటారు, ఈ ఫెస్టివల్ రోజున అసలు వీళ్ళు ఏం చేస్తారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియాలంటే ఈ వీడియోని ఎండు వరకు చూడండి మావా. ఈ కార్నివాల్ పోర్చుగీస్ టైం నుంచి అంటే 16వ శతాబ్దం నుంచి దీన్ని జరుపుకుంటున్నారు. ఈ పండగ చూడడానికి దేశం నలుమూలల నుంచి, అంతేకాదు మావా, నలుమూలలు దాటి వేరే దేశాల నుంచి కూడా టూరిస్టులు వస్తారు చూడడానికి. ఫెస్టివల్ అప్పట్లో పోర్చుగీస్ వాళ్ళు పరిపాలించేటప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా మన ఇండియన్స్ మన గోవా కల్చర్ గురించి తెలియజేయడానికి చేసుకునేవారంట. సో 16వ శతాబ్దం నుంచి ఇది కంటిన్యూ అవుతూ ప్రెసెంట్ 2025 లో కూడా ఆ కల్చర్ ని రిపీట్ చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఈ ఫెస్టివల్ జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ ఫెస్టివల్ ని ప్రతి సంవత్సరం 4 లేదా 5 రోజులు జరుపుకుంటారు. అది కూడా గోవాలో ఉన్న మెయిన్ సిటీస్ లో జరుపుతారు. గోవాలో ఉన్న ప్రతి పల్లెటూరు నుంచి కొంతమంది జనం గ్యాదర్ అయ్యి ఇలా ఏదో ఒక వేషం వేసుకొని ఒక టీమ్ లా ఫామ్ అయ్యి ఈ 5 రోజులు 5 సిటీల్లో ఇలా కవాతు చేస్తూ ఉంటారు. అసలు ఈ ఫెస్టివల్ చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవు మావా. ఎటు చూసిన పుట్టలు జనాలే. నేనైతే 5 సంవత్సరాల నుంచి గోవాలో ఉంటున్నాను కానీ ఇదైతే నా సెకండ్ టైం ఈ ఎక్స్పీరియన్స్. ఈ ఫెస్టివల్ రోజున మెయిన్ గా మనకు కనిపించేది ఏంటంటే, ఇక్కడ ఉండే లోకల్స్ చేసే పనిముట్లు, అలానే వాళ్ళు చేసే వ్యవసాయం, ఇంకా ఇక్కడ మెయిన్ కాజు కల్టివేషన్ చేస్తారు. ఆ కల్టివేషన్ ఎలా అవుతుంది ఏంటి అని చెప్పేసి మనకి ఇలా బొమ్మల రూపంలో తెలియజేస్తారు. అంతేకాదు మామ, ఇక్కడ చాలా మంది చేపలు అమ్ముతూ ఉంటారు. సో ఆ చేపల బొమ్మల్ని అలానే వాళ్ళు ఎలా సేల్ చేస్తారని చెప్పేసి ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మనకి కళ్ళకు కట్టినట్టు బొమ్మల రూపంలో తయారు చేసి ఇలా షోకేజ్ చేస్తూ ఉంటారు. నా కళ్ళకి ఈ పండగ వచ్చేసి రంగుల పండగలా అనిపించింది. ఎటు చూసినా అసలు డిఫరెంట్ కలర్స్ ఉంటున్నాయి మామ. అంతేకాదు పెద్ద బొమ్మలు కనపడుతున్నాయి. లైక్ ఫిష్, డైనోసర్, ఇంకా టార్టాయిస్, ఇలా ప్రతి జంతువు బొమ్మలు అలా మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇలా ప్రతి బండి వెనకాల ఒక బ్యాచ్ ఉంటుంది, బాయ్స్ గర్ల్స్. వాళ్ళు ఏంటంటే దీనికి ఎంకరేజ్ చేస్తూ డాన్స్ చేస్తూ ఈ ఫెస్టివల్ ని ఎంజాయ్ చేస్తారు. దగ్గర ఒక సిటీలో ఈ ఫెస్టివల్ వచ్చేసి మధ్యాహ్నం స్టార్ట్ అయితే నైట్ 7-8 వరకు ఇది రన్ అవుతూనే ఉంటుంది. నేనైతే ఈ ఫెస్టివల్ ని ఆల్మోస్ట్ ఒక 2 hours చూసి ఎంజాయ్ చేశాను మామ. నాకైతే భలే అనిపించింది మామ. మీలో ఎంతమందికి ఈ ఫెస్టివల్ తెలుసో కామెంట్ చేసేయండి. అలానే గోవా అప్డేట్స్ గానీ, ఇలాంటి ఫెస్టివల్స్ గురించి గానీ, కొన్ని ఈవెంట్స్ గురించి గానీ మీకు తెలియాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీకు డైలీ అప్డేట్స్ కావాలంటే ఇన్స్టాలో కూడా మన పేజ్ అవైలబుల్ లో ఉంది. అక్కడ కూడా మీ సపోర్ట్ చాలా ముఖ్యం మామ. అలానే మీ గోవా ట్రిప్ గురించి గానీ, మీకు గోవా గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏం పర్లేదు, మన యూట్యూబ్ ఇంకా ఇన్స్టా
ఇన్స్టా పేజ్ లో మీకు ప్రతి ప్రాబ్లము, ప్రతి డౌట్ కి సొల్యూషన్, అలానే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఫైనల్లీ అదనమాట మ్యాటర్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మామా.